ఓకే. Yeah. సో ఇప్పుడు అంటే మీ మీద ఎన్ని చేసినా కానీ ఆ ఫాలోవర్స్ ఈవెన్ ఫాలోవర్స్ని పక్కన పెట్టినా కానీ మీ శిష్యులు కానీ ఎవరు కూడా మిమ్మల్ని సినిమాల పరంగా మీరు తీసుకునే ఆ, ఏదైతే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మీరు అన్నీ చేస్తూ ఉంటారో ఆ సినిమాలు అలాంటి తీయకపోయినా కానీ మీ మీద వాళ్ళనివ్వరు వాళ్ళు. కృష్ణవంశీ గారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ జగన్ చూసుకున్నా కానీ తేజ చూసుకున్నా కానీ సో ఇది చూస్తే కొంత ఒక వండర్ అనిపిస్తుంది. ఒక పక్క ఎంత ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలా అపోజ్ చేసేవాళ్ళు ఉండగా మీ శిష్యులు మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవరు, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క మాట అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఐ మీన్ దట్ కుడ్ బి బికాస్ దే నో మీ యాజ్ అ పర్సన్. ఇప్పుడు బయట ఇప్పుడు ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను తెలియని వాళ్ళు నా గురించి వాళ్ళ పర్సెప్షన్ కమ్స్ ఫ్రమ్ ద మీడియా, ఓకే వేరియస్ అదర్ థింగ్స్. అది నేను ఒక ర్యాండమ్ ట్వీట్ అవ్వచ్చు, లేకపోతే నేను అమ్మాయితో డాన్స్ చేస్తా ఒక ఫోటో పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఇన్ఫర్ చేస్తారు. వీళ్ళు నాతో ఉన్నారు, దే నో మీ యాజ్ ఎ పర్సన్, కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ నా మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది. మంచిది ఎందుకు ఉంటుంది అంటే అది వాళ్ళని అడగాలి ఉంటే అది. సో మీరు అంటే మిగతా అన్ని విషయాలాగానే సెక్స్ కూడా ఒక ఎమోషన్ కింద చూస్తారు, ఎందుకు తీయకూడదని కూడా అంటారు. ముద్దులు పెట్టుకోవడం కానివ్వండి, వేరే అంటే కాళ్ళు మధ్య మీరు చేసినటువంటి కానీ మీ ఫాలోవర్స్ మీరు ఒక పక్కన వాళ్ళ మేకలన్నా కూడా సో దీన్ని నేను అనేది అంటుంది సగం సగం మిమ్మల్ని అర్థం చేసుకొని చేసేవాళ్ళు ఇలాంటి చేయటం కరెక్టే, ఇలా చేయొచ్చు అంటే అది సొసైటీ. నేను చెప్పిన లాజిక్ కి కనెక్ట్ అవడానికి నేను చెప్పింది అప్లై చేయడానికి తేడా ఉంటుంది. నేను చేసినట్టు వాళ్ళు చేయగలరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీగా బతకడానికి కావాల్సింది 3 ముఖ్యమైన. ఒకటి దేవుణ్ణి వదిలేదు, ఒకటి ఫ్యామిలీని పట్టించుకోకూడదు, బంధాలు ఉండకూడదు, సొసైటీని కేర్ చేయకూడదు, అంటే ధైర్యం ధైర్యం అని ఎప్పుడు వస్తుంది మీకు? మీరు అవతల అంటాడేమో, అనుకుంటాడేమో, చేస్తాడేమో అనేది మీకు భయం అనేది అక్కడి నుంచి వస్తుంది. మీరు దాన్ని లాజికల్ గా ఆలోచించారు, ఏం చేస్తాడు మాక్సిమం ఏమవుతుంది అనే కాన్సిక్వెన్స్ అనేది మీరు ఆలోచించగలిగితే భయం అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. కానీ అప్లికేషన్ వాళ్ళు దూరం నుంచి చూసి ఆనందిస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు దేవుని వదిలేరు, ఫ్యామిలీని వదిలేరు, సొసైటీని పట్టించుకోకుండా ఉండలేరు. ఎవరైనా అలా చేయగలిగితే వాడైపోతాడు, మళ్ళీ రాముని ఫాలో అవడు. అది నేను చెప్పేది. అది జరగట్లే అక్కడ. ఇక్కడ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే ఉన్నారో అంటే వేరేది తెలియక వర్డ్ వాడతారు ఫాలో అనేది. అదే. సో ఇప్పుడు వ్యూహంకి వస్తే సో 10వ తేదీ రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ దానికి శపథం అని తీయాలనే ఆలోచన ఎందుకు మళ్ళీ? అది ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఆలోచించింది వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ సెరమనీ మన ముఖ్యమంత్రి అయ్యే వరకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం. కరెక్ట్. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్పడం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా సిబిఎన్ ప్రస్తుత వ్యవహారం కూడా మీరు సినిమా రిలీజ్ చేసే టైంకి ఎంతవరకు వస్తే అంతవరకు ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది స్క్రిప్ట్ అనుకోవాలి కదా, అంతే కదా? మారదే ఉండదు. అంటే సెకండ్ పార్ట్ నేను న్యూస్ ఫాలో అవుతున్నా, న్యూస్ లోంచి తీస్తున్నా సినిమా సెకండ్ పార్ట్. ఓకే. సో అంటే మీరు అప్పుడు ఆ న్యూస్లోంచి కథ మీరు అల్లుకుంటున్నప్పుడు దానిలో ఆ సజీవత్వం అనేది ఉంటుందా? అది కూడా ఇప్పుడు న్యూస్ అనేది రిపోర్ట్ చేస్తుంది, అవును, సినిమా అనేది బిహైండ్ ద సీన్స్ క్యాప్చర్ చేస్తుంది. అది తేడా. బిహైండ్ ద సీన్స్ కూడా మీరు చెప్పొచ్చు న్యూస్ లో, కానీ మీరు క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటే ఇంటరాక్ట్ అవుతుంది చూస్తే దాని ఎఫెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో శపథం మీ లాస్ట్ పొలిటికల్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. దాని మీద నిలబడతాను సార్ అని చెప్పేసి అన్నారు. నిలబడతానని అంటానండి. ఇప్పుడు ఆ రోజు అనిపించింది, కానీ నా పాయింట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ట్రూ, ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ పొలిటికల్ అన్ని అయిపోయినాయి. ఓకే. ఎన్టీ రామారావు వైస్ రాయ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో బీజం పడింది అక్కడ. కరెక్ట్. వ్యూ అనేది కూడా నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఉంది ఐడియా ఒక సినిమా చేయాలని. ఓకే. కానీ వైఎస్ఆర్ అంటే కూడా మీకు బాగా అభిమానం? నో నాట్ రియల్. వైఎస్ఆర్ గారిని ఎప్పుడు ఫాలో అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఒక పెద్ద లీడర్ హఠాత్తుగా పోయినప్పుడు అప్పుడు ఏర్పడిన వాక్యూమ్ లోంచి ఏ శక్తులు ఎలాంటి ఎజెండాస్తో వస్తాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అక్కడ. ఓకే.
సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అంటే ఎటు పొలిటికల్ సినిమాలు తర్వాత తీస్తారో లేదో తెలియదు, ఫస్ట్ స్ట్రైకింగ్ పాయింట్స్ వస్తాయో లేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సినిమా అంటే ఏంటో తెలియదు ఇంతవరకు. నేను ఎన్నిసార్లు చెప్తారు కానీ, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నోళ్ళే విలన్స్ ఉంటారు. ఫ్యామిలీలో ఉన్నోళ్ళే ఒసామా బిన్ లాదెన్ కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే, ఫ్యామిలీ అనేది ఒక ఎమోషనల్ ఒక జానర్ అంటే అదేనా, ఫ్యామిలీ అందరూ వెళ్తారు సినిమాకి, ఫ్యామిలీ సినిమా అనుకుందాం. ఫాదర్ ఏమో హీరోయిన్ నడుము చూస్తూ ఉండొచ్చు, వైఫ్ ఏమో హీరోయిన్ బట్టలు చూడొచ్చు, ఆడేమో ఎందుకు వచ్చాను ఈ సినిమా కానీ కొడుకు నిద్రపోతూ ఉండొచ్చు, మన కూతురేమో ఎవడో బాయ్ ఫ్రెండ్తో టెక్స్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఉట్టే లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళేప్పుడు ఫ్యామిలీ ఉంటారు, కానీ వాళ్ళందరూ ఇండివిజువల్ మెంబర్స్. ఇండివిజువల్ లివింగ్ రూమ్ లో టీవీ చూస్తారు కానీ బెడ్రూమ్ లో ఏం చూస్తారో ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఫ్యామిలీ అనేది అవుట్డేటెడ్ సిస్టమ్. అది ఓకే, మీ దృష్టిలో అవుట్డేటెడ్ సిస్టమ్. ఫ్యామిలీ అంటే మ్యాక్సిమం మీకు ఏముంటుంది అంటే, మీరు వేరే వాళ్ళు ఎవరు కేర్ చేయరు కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చాక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు పిల్లలు నా అని వచ్చి మిమ్మల్ని కౌగిలించుకొని నా భార్య అని చెప్పి మీ ఏదో పెద్ద ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ. అదొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్ తప్పిస్తే ఫ్యామిలీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్. అది సో ఒక్కసారి మనం ఫ్యామిలీస్ మీరు అన్నట్టు లేని సమాజాన్ని ఒక్కసారి ఊహించుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇప్పుడు మీరు డివోర్స్ రేట్ ఎంత ఎక్స్ట్రాడినరీ హై అయిపోయింది. ఇటలీలో ద రేట్ ఆఫ్ బర్త్ పడిపోతాను యూరోప్ అన్నింటిలో, అంతలో యూరోప్ లో. అండ్ మనం ఇండియా చూసుకుంటే చైనా దాటిపోయాం జనాభా. అదే ఓకే, కానీ ద పాయింట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డిక్లైన్ లో ఉంది. ఓకే, సో అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ డిక్లైన్ లో ఉంటే రేపు పాపులేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది? అది కూడా డిక్లైన్ అవుతుంది 100%. ఇలాన్ మస్క్ ఆల్రెడీ సెడ్ ద బిగ్గెస్ట్ వరీ ఇస్ పాపులేషన్ డిక్లైన్. ఎందుకు పిల్లల్ని కనాలి అనుకోకపోవడం డిక్లైన్. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్ మీకు లివ్ ఇన్ ఉండొచ్చు, క్యాజువల్ గా ఉండొచ్చు, మ్యారేజ్ ఉండొచ్చు. పిల్లలు వద్దు అనుకున్నప్పుడు దట్ ఈస్ ద డిక్లైన్ ఆఫ్ పాపులేషన్. ఇస్ నాట్ అబౌట్ పాపులేషన్. ఆ స్టేట్ వస్తుందంటారా? వచ్చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదివరకు అయితే ఇద్దరు ముగ్గురు అనుకునేవాడు, ఇప్పుడు సింగిల్ చైల్డ్ చాలనుకుంటున్నారు. సో రేపొద్దున అది కూడా చాలు, మన లైఫ్ మనం చూసుకుంటాం, మన పని మనం చూసుకుందాం. మళ్ళీ పిల్లలు ఎందుకు పోయిన తర్వాత ప్రపంచం ఉంటే లేకపోతే నాకేంటి, అది మనకు తెలియదు కదా. నాకు ముందు ఏమైనా తెలీదు. నేను పుట్టినప్పటి నుంచి నేను చచ్చే వరకు నాకు దట్ ఈస్ ద ఓన్లీ స్లైస్ ఆఫ్ వరల్డ్ ఐ వాంట్. అదే, సో మీకున్న ఈ ఐడియాలజీకి మీరు అసలు ఈ సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకోవటమే మీకు ఎప్పుడు అనిపించలేదా, నేను ఎందుకు ఈ సినిమాలోకి వచ్చాను అసలు ఈ ఐడియాలజీకి? నేను సినిమాలోకి వచ్చింది అంటే, సినిమా ఇదేంటి, ఇట్ ఈస్ అమాల్గమేషన్ ఆఫ్ ది ఆర్ట్స్. అది ఒక మ్యూజిక్ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, విజువల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్, ఇలాంటి రకరకాల ఫైన్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి అమాల్గమేషన్ అనేది సినిమా. ఓకే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చాలా షై స్టూడెంట్. నేను అమ్మాయిలను చూడటానికి నేను భయపడేవాడిని కొంచెం. సో అప్పుడు భయస్తుడు మీరు. అప్పుడు నుంచి ఇప్పుడు అందమైన అమ్మాయిలు నా కెమెరా ముందు తనివి తీరా చూసుకోవడానికి వచ్చింది మెయిన్గా నేను సినిమాలో. అయ్యో, అవునా? అంతేగాని మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసి ఆహ్లాదం కలిగించాలి, ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించాలనే ఉద్దేశంతో రాలేదు నేను సినిమా. సో అందాన్ని క్యాప్చర్ చేయడం అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. మగవాళ్ళ బలం, అమ్మాయిల అందం, ఈ రెండు తప్పిస్తే మిగతా అన్ని టైం పాస్ అని నా ఫీల్. ఓకే, అందులో ఫ్యామిలీ సినిమాలు కూడా వస్తాయి. ఓకే, అంటే మీరు ఫస్ట్ శివ సినిమా తీసినప్పటి నుంచి ఈ యాంగిల్ ఉంది మీ మైండ్ లో. అయితే శివ సర్కారు లాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయటం, శ్రీదేవి ఊర్మిళ లాంటి అందమైన అమ్మాయిలు చూపించడం, ఇది ఒకటే, ఈ రెండు, ఇదే పర్పస్ వచ్చాను. ఓకే, సో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అంత బాగా అందాలని క్యాప్చర్ చేశాను అనుకున్నటువంటి యాక్టర్స్ ఎవరు, ఫీమేల్ యాక్టర్స్? అలా నేను చెప్పలేను, అంటే మీరు ఆల్రెడీ డిపెండ్స్ ఆన్ ఇద్దరు పేర్లు అయితే నాకు తెలుసు, ఒకరు శ్రీదేవి, ఒకరు ఊర్మిళ. వీళ్ళు కాకుండా అది పర్సెప్షన్ కదా. నేను ఎవరిని కాస్ట్ చేసినా నా రీజన్ అదే ఉంటుంది. కొంతమంది ఎక్కువ నచ్చుతారు, కొంతమంది తక్కువ నచ్చుతారు, అంతే. ఓకే, సో వాళ్ళిద్దరులాగా మీరు తర్వాత మీరు ఎవరితో సినిమాలు తీశారో, ఎవరినైతే పరిచయాలు చేశారో వాళ్ళు అంతగా పేరు తెచ్చుకోలేదు, దీనికి ఏమన్నా ఎందుకంటే అది చెప్తున్నా. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సార్లు నేను చెప్పింది ఏంటంటే, శివ ఎందుకు హిట్, ఇప్పుడు నా ఫ్లాప్ సినిమా గురించి అడిగితే నాకు శివ ఎందుకు హిట్ అని తెలియదు ఎంతవరకు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు. సింపుల్ ప్రూఫ్ ఏంటి,
మీకు హిట్ ఎలాగో తీయాలో తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తెస్తారు మీరు? సింపుల్ పాయింట్ అది. రైట్. అప్పుడు శివ ఎందుకు హిట్ అయింది అనేది మెయిన్ క్వశ్చన్. ఏదో సినిమా ఫ్లాప్ ఎందుకు అయింది అనేది మీ క్వశ్చనే కాదు. అవును. కానీ మరి అదే రామ్ గోపాల్ వర్మ శివ 30 years 25 yearsని సెలబ్రేట్ చేసుకోవడం, 30 yearsని అది సెలబ్రేట్ బేసిక్గా అందరూ ఏదో అడిగారు సరదాగా చేద్దాం అని, అంతగానే ఉండేది. నేను అసలు సినిమా ఫైనల్ మిక్సింగ్ అయ్యాక దాని గురించి పట్టించుకున్నాను అసలు. ఓకే. సో ఇప్పుడు అంటే తెలుగు సినిమా గురించి చూసుకుంటే, సో దర్శకులు అనేవాడు ఒక ఇదివరకటితో పోల్చుకుంటే అంటే దాసరి నారాయణరావు, తర్వాత రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమాని దర్శకులుగా ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. అంటే స్టార్స్ని మించి ఇది పలానా డైరెక్టర్ సినిమా అనిపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్తో సినిమాలని చెప్తున్నారు, సంబోధిస్తున్నారు, రాజమౌళిను, సుకుమార్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు తెలుగు సినిమా అనేది గ్లోబల్గా వెళ్ళిపోతుంటారని ఎలా చూసుకోవచ్చు మనం? ఇది ఇప్పుడు పాయింట్ అంటే నాకు ఇవాళ రోజుల్లో బ్రాండ్ నేమ్స్ అనేది ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆడియన్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు అనేది డైరెక్టర్స్ కానివ్వండి, స్టార్స్ కానివ్వండి. ఓకే. జేమ్స్ కెమెరాన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. అవతార్ 2 వచ్చినప్పుడు అదే సంవత్సరంలో 4 సినిమాలు అవతార్ 2 కన్నా పెద్ద ఓపెనింగ్ తీసుకున్నాయి హాలీవుడ్లో. వాళ్ళ పేర్లు కూడా తెలియదు మాకు. అవును. డైరెక్టర్స్ పేర్లు కూడా తెలియదు. అప్పుడు ఏంటి అర్థం? అవతార్ 2లో మీరు జేమ్స్ కెమెరాన్ పేరు తీసేసి ఇంకోటి పెట్టినా అంతే ఆడుతుంది. ఓకే. అది నా బిలీఫ్. పేరుని బట్టి ఆడదు, పేరుని బట్టి. పేరు అంతా ఇండస్ట్రీలో ఉంటుంది, జనరల్ ఆడియన్స్ లో పేరుని కేర్ చేస్తారని నేను అనుకోను. ఓకే. సో ఈ బ్రాండింగ్ అనేది అంతా కూడా ట్రాష్ అంటారు అనుకోవచ్చు. ట్రాష్ అని క్వశ్చన్ కాదు. ఇప్పుడు మనం 20 years బ్యాక్ సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్ విల్లిస్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ ఇలాంటి స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ నాకు స్టార్ హాలీవుడ్ లో స్టార్స్ ఎవరు తెలియదు నాకు. ఇప్పుడు టామ్ క్రూజ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. టామ్ క్రూజ్ స్టార్ కరెక్టే, కానీ టామ్ క్రూజ్ 3 ఏళ్ళు ఒక సినిమా చేస్తాడు. మీ టామ్ క్రూజ్ నెక్స్ట్ సినిమా ఏంటి అడిగారు అసలు ఎప్పుడైనా? వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ లా ఉంటుంది టామ్ క్రూజ్ ఉన్నాడంట అని. మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుంది, ఇది వస్తుంది, అలా మళ్ళీ మాట్లాడట్లేదు కదా మనం. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నారు, కెమెరామ్యాన్ పేరు విపరీతంగా వినిపించారు ఆ టైంలో. ఇప్పుడు ఎవరికి తెలియదు కెమెరామ్యాన్ ఎవరికి. అవతార్ 2 అంత విజువల్ ఫెస్టివల్ కదా, మీకు తెలిసి అవతార్ 2 కెమెరామ్యాన్ మీరు అడగను కూడా అడగదు. అది నేను చెప్పేది, ఎందుకు మనకు దూరం కాబట్టి అది. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ ద క్రెడిట్ అవే ఫ్రమ్ ద డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి తప్పిస్తే ఎవరు తీయలేరు, నాకు తెలుసు. అది బాహుబలి 2 అందరికి తెలుసు రాజమౌళి ఎవరు. కానీ నాకు హైపోథెటికల్ సిచ్యువేషన్ వస్తున్నా, అదే బాహుబలి 2 రాజమౌళి కాకుండా వేరే ఒకటి తీసాడు అనుకోండి, ఆ సినిమా తోటి అతనికి అంత పేరు వచ్చింది కదా. అది నేను చెప్పేది. పేరు వచ్చింది కాదు, అదే విజువల్ అదే మొత్తం తీసింది రాజమౌళి బదులు ఎవరో కొత్త ఒకటి తీసాడు అనుకోండి, అప్పుడు అతనికి వచ్చేది కదా పేరు. సో ఇప్పుడు ఏంటి, శివ ఉంది, రామ్ గోపాల్ ఎవరికి తెలియదు. శివ అనే ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ఎఫెక్ట్ మొలాన రామ్ గోపాల్ వర్మకి పేరు వచ్చింది. డైరెక్టర్ మొలాన సినిమాకి రావడానికి, సినిమా మొలాన డైరెక్టర్ రావడానికి ఉన్న తేడా చెప్తున్నాడు. ఓకే. సో శివ అనే సినిమా వల్ల రామ్ గోపాల్ వర్మ అనే అతను తెలుగులోకి వచ్చాడు. అది నేను చెప్పింది. అదే. సో అక్కడ బ్రాండ్ ఫ్రాన్సిస్ కప్పోలా ఉన్నాడు, ఎవరిని అడిగినా వన్ ఆఫ్ ద టాప్ 10 డైరెక్టర్స్ ఇన్ ద వరల్డ్, గాడ్ ఫాదర్. చాలా మంది తెలియదండి, కప్పోలా 40 సినిమాలు తీసాడు, అందులో గాడ్ ఫాదర్ ఒకటి తెలుసు, ఆ సిరీస్ ఒకటే. అందుకని సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ద డైరెక్టర్. నేను స్టీవెన్ స్పీల్బర్గ్ కి పెద్ద ఫ్యాన్. లాస్ట్ 10 years లో నేను చూడాలి తెలుగు సినిమా చూడలేదు, ఎందుకంటే ఇప్పుడు నా టేస్ట్ మారిపోయింది. ఓకే. నేను ఇప్పుడు డాక్యుమెంటరీస్ చూస్తాను, ఏదో ఫారిన్ ఫిల్మ్ చూస్తాను, లేకపోతే అది ఇది అలాంటివి చూస్తాను. అలాగే నాలాగా ఆడియన్స్లో కూడా ఎవరెవరో ఏదేదో చూస్తారు, మనకు తెలియదు. ఓకే. అది నేను చెప్పేది. సో మీరు కూడా అలాంటి ఒక అంటే ఇదివరకు చేసినటువంటి బిగ్గర్ క్యాన్వాస్ ఫిలిమ్స్ మళ్ళీ చేసే అవకాశం ఉంటే అలాంటి స్క్రిప్ట్లు ఏమన్నా? అదే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్లో ఎప్పుడు బిగ్గర్ క్యాన్వాస్ సినిమా తీయలేదు. నేను శివ టైంలో కూడా అప్పుడు ఖర్చు అవుతున్న దాంట్లో సగం కాస్ట్లో తీసాను నేను. అది సినిమా హిట్ అయింది కాబట్టి పెద్ద సినిమా అనుకుంటారు అందరూ. నేను ఇరానీ కఫేలో, రోడ్ల మీద, గల్లీల్లో అలా తీసాను. అది పెద్ద క్యాన్వాస్ సినిమా నా లైఫ్లో. పెద్ద క్యాన్వాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్ థింగ్. ఓకే. అసలు ఆ వర్డ్ వాడకూడదు. ఎందుకంటే ఏ సినిమా ఖర్చు తగ్గిద్దామని తీయలేదు కదా, ఆ సినిమా అంతే కావాలి.
ఓకే. ఆ సినిమాకి అవసరం లేని ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టినప్పుడే మీకు అది యాక్చువల్గా మీకు కంటెంట్ దెబ్బతింటది, మనీ కూడా పోదు. ఓకే. తర్వాత రామ్ గోపాల్ వర్మ అంటే టెక్నాలజీ ఎలా మారుతుంది, ఏది తీసుకు రేపు పొద్దున ఎలా ఉంటుంది, ఈ ఓటీటీలు కానివ్వండి, ఏటీటీలు అనే కాదు, మీరు కూడా ఒకటి అప్పుడు ఒక యాప్ రిలీజ్ చేశారు మీ పేరు మీద. ఇప్పుడు ఎందుకని అది బ్యాక్ స్టెప్ తీసుకుంది? అది ఏది ఆర్జీవీ జూమిన్ అని చెప్పేసి. ఆర్జీవీ జూమిన్ అది నా ట్విట్టర్ ఐడి. అది ఒక వేరే వాళ్ళ ఛానల్కి నేను కొంత కంటెంట్ ఇచ్చాను. అది నా యాప్ కాదు. ఓకే. నా ఓటీటీ కాదు. ఓకే. అంటే రేపు ఫీచర్ అంతా కూడా ఇదే కాబోతుందని అప్పుడు అది కదా, దట్ ఈస్ మీడియం ఆఫ్ డిస్ప్లే. ఓకే. నేను మ్యానుఫ్యాక్చరర్, ఆర్జీవీ ఇస్ కంటెంట్ క్రియేటర్. సో ఈ ఫ్యూచర్లో మీరు నియర్ ఫ్యూచర్లో ఓటీటీ అనేది థియేటర్స్ని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అది ఆల్రెడీ చేస్తాం. నష్టం జరుగుతూ ఉంది థియేటర్లకి. పాయింట్ థియేటర్స్ అంటే మీకు ఎన్ని మీడియంస్ ఉన్నప్పుడు, మీ సెల్ ఫోన్ ఉంది, మన ఐప్యాడ్ ఉంది, లేకపోతే టీవీ ఉంది, ఇది ఉంది, అది ఉంది, రకరకాల డివైజెస్ ఉంటాయి. అవన్నీ కూడా స్ట్రీమ్ అవుతాయి. అది కంటెంట్. సో ఎన్ని మీడియంస్లో మీరు వెళ్ళొచ్చు అంటే, పాత రోజుల్లో ఒక శాటిలైట్ టీవీ ఉంది, దాని తర్వాత ఏదో ఓటీటీ వచ్చింది, ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది, తర్వాత ఫోన్ వచ్చింది. సో ఎన్ని మీడియంస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద కంటెంట్ టు ద ఎండ్ యూజర్. ఓకే. దేంట్లో ఎక్కువ చూస్తారు ఏంటి, ఇందులో ఉన్న కాంప్లెక్సిటీస్ ఉన్నాయని వాటికి ఉంటుంది. మీరు థియేటర్కల్ రిలీజ్ అంటే మీరు పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి, థియేటర్స్ ఖర్చు పెట్టాలి, అదొక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఓటీటీలో అయితే అది ఉండకపోవచ్చు, అంత కొంతే ఉంటుంది, ఇంకెక్కడో అసలు ఉండకపోవచ్చు. సో అది మీరు ఇప్పుడు ఒక గ్లాస్ అంతే, బడ్డీ కొట్లో అమ్మాడా, మాల్లో అమ్మాడా, లేకపోతే బ్రాండ్ షాప్లో అమ్మాడా అనేది ఫైనల్గా ప్రోడక్ట్ అదే ఉంటుంది. అది ఏ మీడియం ద్వారా కన్స్యూమర్ దగ్గరికి వెళ్తుంది నాకు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఆ రకంగా చూసుకుంటే రేపు ఫైనల్గా రేపు ఓటీటీలోంచి ప్రొడ్యూసర్కి వస్తుంది, థియేటర్ నుంచి కూడా ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును. అంటే సాటిలైట్ నుంచి కూడా వస్తుంది. అన్ని ఎవెన్యూస్ ఆఫ్ ఇన్కమ్. ప్రొడ్యూసర్ తింటాం అనేది మీనింగ్ లేదు. అది ఇదివరకు ఏంటంటే ఒకటే ఉండేది థియేటర్, ఇప్పుడు చాలా రకాల అతనికి ఇది వచ్చేసి. సో మీరు కూడా వెబ్ సిరీస్ లాంటివి తీసే అవకాశం అంటే ఎందుకు మీరు? నేను చేస్తున్నాను ఇప్పుడు, యాక్చువల్గా ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్. అవునండి. ఓకే. ఎప్పుడు వస్తుంది మా ముందుకు అది? ఇట్ విల్ టేక్ టైం. ఓకే. ప్రెజెంట్ 6 months. ఓకే. స్టార్ట్ అయిపోయిందా అంతా? 2 months స్టార్ట్. సో మీరు ఇష్టపడే హీరోలు కొంతమంది పేర్లు చెప్తారు మీరు, వాళ్ళకి ఇప్పుడు దాకా వాళ్ళ యొక్క క్యాలిబర్కి తగ్గట్టు మంచి మంచి క్యారెక్టర్స్ పడిని అని అనుకుంటున్నారా మీరు? లైక్ మహేష్ బాబు గురించి, తారక్ గురించి కూడా చాలా మాట్లాడేవాడు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు. బిగ్గర్ దాన్ దట్ స్టార్ అన్నట్టుగా. క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే మీరు బాగా యాక్ట్ చేస్తారు వీళ్ళని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు కానివ్వండి, తారక్ కానివ్వండి, తారక్ టెంపర్ వచ్చినప్పుడు కానివ్వండి, అట్లాగే మహేష్ సినిమా పోకిరి ఆ సినిమా వచ్చిన టైంలో మీరు చాలా బాగా గొప్పగా మాట్లాడారు వాళ్ళ గురించి. సో ఇప్పుడు వాళ్ళ స్టార్డమ్ కూడా మీరు అన్నట్టు ఎన్హాన్స్ చేసేటటువంటి ఆ సినిమాలు అవి వస్తాయి అనుకుంటున్నారా? లేకపోతే దీనివల్ల ఈ ఓటీటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. ఓటీటీ ఇప్పుడు బాహుబలి ఓటీటీలో చూసినా, థియేటర్లో చూసినా, ఫోన్లో చూసినా అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. చూసేవాడు ఎలా చూడాలనుకుంటున్నాడు పాయింట్ అది. ఓకే. ఒకడు చూసేవాడు నాకు ఎక్స్ట్రాడనరీ పెద్ద స్క్రీన్ మంచి సౌండ్లో చూడడం ఒకడు కోరుకోవచ్చు. అలాంటిది నా కంటెంట్ ఇష్టం అన్నప్పుడు ఒకడు ఎవడో చిన్న టీవీలో చూసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఓటీటీ XYZ. ఎక్కడ చేసినా తారకే కదా ఉండేది ఫైనల్గా, ఎక్కడ చేసినా మహేష్ బాబు కదా ఉండేది, అది మారదు కదా. అవును. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. అంటే ఓటీటీ ప్రాబ్లం పెరిగినప్పుడు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తగ్గిపోయినప్పుడు. థియేటర్ ఎక్స్పీరియన్స్ తగ్గట్లేదండి, పంచుకుంటుంది, అది నేను చెప్పేది. ఓకే. సో ఈ స్టార్స్ అనేవాళ్ళు ఉంటారా? అది సార్ మీకు డాబా ఉంది, ఒక రోడ్ మీద బడ్డీ కొట్టు దగ్గర ఇడ్లీ తిన్నారు, అదే ఇడ్లీ మీరు 5 star హోటల్లో తిన్నారు, లేకపోతే అదే ఇడ్లీ ఇంకోటి ఏదో హోటల్లో తిన్నారు, ఇంట్లో తిన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీయే కదా. అది దాని చుట్టూ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీ కాస్టింగ్ పెరుగుతుంది. ఓకే. అదొక్కటే డిఫరెన్స్ ఉండేది. సో సినిమా కూడా మీరు ఐమాక్స్లో చూసారా లేకపోతే పైరసీలో మీ ఫోన్లో చూసారా అనేది డిఫరెన్స్. అదైతే మారదు కదా, కంటెంట్ అయితే మారదు కదా. అవును. అప్పుడు దాంట్లో మీరు ఎన్ని అవెన్యూస్లో మీ దగ్గరికి ఎంత డబ్బు వస్తుంది అనేది ఒకటే మీరు చూస్తారు, అంతేగాని థియేటర్లో తక్కువ, ఓటీటీలో ఎక్కువ పాయింటే కాదు.
అదే. Yeah. సో ఓవరాల్గా ఇండియన్ సినిమా చూసుకుంటే అంటే ప్రపంచాన్ని ఇది కూడా ఒకప్పుడు ఓన్లీ హాలీవుడ్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఇండియన్ సినిమా కూడా ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంటే సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఇది ఇండియన్ సినిమా అని అనుకోవచ్చా? ఇది సరే ఇప్పుడు ప్రపంచం విస్తరించడం అంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి తెలుగు చూసేదాళ్ళే కదా, ఇండియన్స్ వాట్ ఎవర్ యూనో. సో ఎవెన్చువల్గా మనకేంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ, బట్ తెలుగు ఇండస్ట్రీ కాదు, రాజమౌళి చేస్తున్నాడు అది. ఓకే. ఎవరో కాంతారా డైరెక్టర్, ఎవరో వాళ్ళు అంటే అప్పుడు మనం ఓన్ చేసేసి మన తమిళ ఇండస్ట్రీ బాంబేలో బాగా తీసిందంటే తమిళ్లో 150 సినిమాలు తీస్తారు, తెలుగులో 100 అన్ని వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అన్ని యూనో. సో ఇప్పుడు రాజమౌళి ఒక గుజరాతీ అనుకోండి, అది గుజరాతీలో తీసాడు సినిమా. ఇండియన్ సినిమా అదే నా పాయింట్. ఇండియన్ సినిమా అని ఉండదు. ఓకే. సినిమా అంటే అక్కడ సినిమా వచ్చేసి ఇక్కడ దుమ్ము దులిపేస్తున్నాయి కదా ఇంగ్లీష్ సినిమాలు. అవును. ఇండియాలో, జపాన్లోనే ఇక్కడ అక్కడ అన్ని చేస్తున్నాయి కదా. సినిమా అనే దానికి ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఎక్కడికన్నా వెళ్ళే ఒక ఇది వచ్చింది సదుపాయం. ఓకే. దాని తర్వాత ఆ సినిమా కంటెంట్ బట్టి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ ఆడుతుంది, అలాంటివి తీసుకుంటారు. సేమ్ థింగ్ లైక్ ఎ ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ చేసినప్పుడు గబుక్కున్నది వేరే దేశంలో కూడా అమ్ముతారు, ఆ దేశంలో మనం ఇక్కడ కొనుక్కుంటాం. సో ఫిలిం ఈజ్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్. అందుగురించి ఏ భాషలో ఏది ఎక్కడ ఆడుతో ఎవరికి తెలియదు. సో మీరు చేసి ఎన్ని ఎవెన్యూస్ పాసిబుల్ ఉంటే దాంట్లో పెట్టేయాలి అంతే. దాని తర్వాత ఎక్కడ ఎవరు చూస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. ఒక లాస్ట్ పాలిటిక్స్కి సంబంధించింది. సో ఏపీలో మీ ఉద్దేశంలో ఎవరు రాబోతున్నారు? తెలంగాణలో రాబోతున్నారు. నేను నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు, ఎవరు ఎందుకు ఓటు వేస్తారో నాకు తెలియదు అసలు. మరి వీళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే ఎవరికి ఓటు హక్కు వినియోగించుకోకపోతే అతను భారతీయుడే కాదు, అతనికి ఎవరిని క్వశ్చన్ చేసే అధికారం లేదనే వాడికి తెలియాలి కదా ఓటు ఎందుకు వెయ్యాలి అని. వాడికి ఇంప్రెషనే లేదనుకోండి ఈ క్యాండిడేట్ మీద ఆ క్యాండిడేట్ మీద. అవును. ఓటుకు దుర్వినియోగపరచదు అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? దానికోసం నోటా ఉంది కదా అంటున్నారుగా. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు అయితే ఇల్లీగల్ అనేది చేయండి. ఓటు అయిపోతే జైల్లో పడేస్తామంటే అది వేరే విషయం. ఓకే. అది లేదు కాబట్టి. అంతేగాని బుద్ధి చెప్పడం అనేది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ అది చేశారంటే అప్పుడు 100% ఓటింగ్ జరగాల్సి వస్తుంది. అది చేస్తే అది చేయరు. అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము గారు. సో చాలా విషయాలు నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సమయం నాకు ఇచ్చారు. సో మేము కూడా రేపు నవంబర్ 10న వ్యూహం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.